తెలుగువారి అభివృద్ధిని ఔన్నత్యాన్ని చాటి చెబుతూ టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి నిజమైన నాయకుడని మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ అన్నారు. ప్రజా దర్బార్ ప్రారంభించి ఈ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యేని మంత్రిని భాగస్వామ్యం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం చేస్తున్న నారా లోకేష్ కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలో బీఆర్టీసీ రోడ్లోని మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ కార్యాలయంలో కేకే ఏజెన్సీ అధినేత టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు కేఎస్టీ కుమార్ మరియు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన టీడీపీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని, సీఎం చంద్రబాబు నాయుడుకు గొప్ప వారసుడు నారా లోకేష్ అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీలోని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు ప్రజా దర్బార్ ప్రారంభించి దానిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కారం చేసేందుకు వీలుగా కార్యక్రమాన్ని ప్లాన్ చేసిన ఘనత నారా లోకేష్ అని చెప్పారు. గూగుల్ను విశాఖకు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్ ను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వారసుడిగా ఈరోజు తెలుగువారి అభివృద్ధిని, ఔన్నత్యాన్ని, మేధాశక్తిని ఇనుమడింపజేసే విధంగా పార్టీ యువతని ముందుకు తీసుకెళ్తూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ద్వారా కూటమి ప్రభుత్వంలోని ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల ద్వారా వచ్చేటువంటి అభ్యంతరాలను స్వీకరించి వెంటనే పరిష్కరించేటువంటి అతి పెద్ద ప్రజా దర్బార్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న నాయకులు, యువ నాయకులు నారా లోకేష్ గారు. అదేవిధంగా గూగుల్ని మన ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులు నారా లోకేష్ గారు. యువతకి పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీని, ఒక పక్క కూటమి ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తున్నటువంటి నాయకులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా విజయవాడలోని ఈరోజు మా కార్యాలయం దగ్గర కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు తినిపించి వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. నారా లోకేష్ గారికి మరింత ఆరోగ్యాన్ని, మరింత శక్తిని ఇచ్చి ఆ బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి ఆయన మరింత ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మరింత మేలు చేసే విధంగా ఉండాలని, ఆయనకు ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని ఇది ఉండాలని, మరింత శక్తినివ్వాలని విజయవాడ కనకదుర్గమ్మని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ లోకేష్ గారు.